This program is sponsored by Thrill City, Hyderabad. Namaste, welcome to Foresights TV. Bulletin ముందుగా హెడ్లైన్స్. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు ఏడాదిలోగా పూర్తవుతాయన్న ఎమ్మెల్యే శిరీష. వరంగల్లో నీట మునిగిన పలు కాలనీలు, బాధితులను పునరావాస కేంద్రాలకు తరలింపు. ఖమ్మంలో పర్యటించిన వినోద్ రావు వరద బాధితులను దుస్తులు అందజేసి వైసీపీ నేతలపై ఎమ్మెల్సీ అనురాధ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి ఆహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. వైసీపీ నేతల తీరు సరికాదని తెలిపారు. ప్రతిపక్షాలు విమర్శించడం మానేసి బాధితులకు సహాయం చేయాలని ఆమె సూచించారు. ఈ వైసీపీ పార్టీ, ఈ రాచపీనుగుల పార్టీ, ఈ దిక్కుమాలిన పార్టీ ప్రజలు చీకొట్టినా కూడా ఈరోజు వరదలొచ్చి విజయవాడ తదితర ప్రాంతాలన్నీ నీట మునిగి ప్రజలు అల్లాడుతుంటే ఇలాంటి సమయంలో చేతనైతే సహాయ చర్యలు చేయాల్సింది పోయి బురద రాజకీయాలు చేయడానికి తెగబడ్డారు. ఇదేనా మీ సంస్కృతి జగన్మోహన్ రెడ్డి? మీరు సబ్జెక్ట్ తెలియకుండా, ఎందుకు మునిగిపోయిందో కూడా తెలియకుండా, చంద్రబాబు గారు ఎందుకు మునిగిపోయిందో పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నా దాన్ని కూడా ఆలకించకుండా మీ దారి మీరు ఏదో ఒకటి మాట్లాడేసి ఎప్పుడెప్పుడు లండన్ ఫ్లైట్ ఎక్కేద్దామా అనే ఆలోచనతో ఉంటే అది ప్రజలు గమనించుకోవట్లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది, హైదరాబాద్లో కూర్చున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంది. నువ్వు నగరి వదిలి వెళ్ళిపోయి చెన్నై గెస్ట్ హౌస్లో శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నావు అనే విషయం ప్రజలందరికీ తెలుసు. అంతకుముందు యూరప్ టూర్లు వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేసావని కూడా ప్రజలందరికీ తెలుసు. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి లేనిపోని అన్ని మాట్లాడటానికి సిద్ధపడితే తస్మాత్ జాగ్రత్త. అసలు కళ్ళుండి మాట్లాడుతున్నారా, కళ్ళు లేక మాట్లాడుతున్నారా, మతుండి మాట్లాడుతున్నారా, మతి లేకుండా మాట్లాడుతుందా, ఈ రోజు ఎలా మాట్లాడుతుందనే విషయం మాకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. మోకాళ్ళ లోతు నీళ్లు వచ్చి ప్రజలు అల్లాడుతుంటే వాళ్ళ బాధని తన బాధగా చేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు కంటి నిండా కునుకు లేకుండా అహర్నిశలు కష్టపడుతూ ప్రజలకి నేనున్నాను అండగా అని భరోసానిస్తూ వాళ్ళకి తిండి దగ్గర నుంచి, వైద్యం దగ్గర నుంచి, సరుకుల దగ్గర నుంచి, వాళ్ళకి మానసికంగా భరోసానిచ్చే దగ్గర నుంచి, ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు, అక్కడ ఏదైనా ఫైర్ ఇంజిన్ ద్వారా మట్టి తీసేయడం దగ్గర నుంచి, గర్భిణీ స్త్రీలని తరలించడం దగ్గర నుంచి, చిన్న పిల్లల్ని కాపాడటం దగ్గర నుంచి, కొద్దిగా జబ్బు చేసిన వాళ్ళందరినీ జాగ్రత్తగా హాస్పిటల్ తీసుకెళ్లే దగ్గర నుంచి, పునరావాస కేంద్రాలని నిరంతరం పర్యవేక్షణలో ఉంచుతూ అధికారుల్ని అప్రమత్తం చేస్తూ, అట్లాగే నారా లోకేష్ గారు బుడమేరు గండ్లు పూడ్చడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అధికారుల్ని, అదేవిధంగా అక్కడున్న కాంట్రాక్టర్ని, ప్రజల్ని అందరినీ సమన్వయపరుస్తూ మరి 1 నెల 2 నెలల్లో జరగాల్సిన పనులని 2 రోజుల్లోనే పూర్తయ్యే విధంగా యుద్ధ ప్రాతిపదికన మరి నారా లోకేష్ గారు అక్కడ అహర్నిశలు కష్టపడుతూ ఉంటే ప్రతిపక్ష హోదా ఖమ్మం మొన్నేరు వరద బాధితులను బీజేపీ నాయకులు తండ్ర వినోదరావు పరామర్శించారు. రాజీవ్ గృహకల్ప వికలాంగుల కాలనీలో దుస్తులు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 4 రోజులుగా తీవ్ర అవస్థలు పడుతున్న బాధితులను ఆదుకోవడంలో అధికారులు, ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. వాతావరణ సూచనలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. చాలా వరకు కూడా జలమైన పరిస్థితి వస్తుంది. ప్రధానంగా చూస్తుంటే ఖమ్మం నగరంలోని మున్నేరు ప్రాంత వాసులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం చాలామంది వాళ్ళని ఆదుకోవడానికి కూడా వివిధ రాజకీయ పార్టీలు వస్తున్నారు. ప్రధానంగా చూస్తుంటే బీజేపీ తండ్రి వినోదరావు గారు వచ్చి
ప్రజల్ని కూడా ఇక్కడ కలిసి పరామర్శించి కూడా వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం ఇచ్చేందుకు కూడా వచ్చే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా ఈ వరద వృద్ధి వచ్చిన నేపథ్యంలో ఈ మున్నేరు ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు పడతారు సార్, వాళ్ళకి ఎలాంటి సాయం చేస్తారు? ఈరోజు ఈ కర్ణగిరి ప్రాంతంలో చూడడం జరుగుతుంది. నిన్న 3 టౌన్ వెళ్ళినాము. ఎక్కడ చూసినా ఒకటే నాకు కనపడుతుంది ఏంటంటే ప్రజల ఆవేదన. ఈ ఒక ఉపద్రవం వచ్చినప్పుడు, సరే ఉపద్రవం అంటే చెప్పిరాదనుకోండి, కానీ వచ్చినాక పోస్ట్ మీరు ప్రభుత్వ కనీస చర్యలు ఉంటాయి. వారికి ఆహార ప్యాకెట్లు ఇవ్వడం కానీ, బెడ్షీట్స్ ఇవ్వడం కానీ, నిత్యావసర మందులు కానీ, లేకపోతే కిట్స్ కానీ, ఇవి బేసిక్ ఉంటాయి. ఇక్కడ ఇంతవరకు ఇది 3వ రోజు 4వ రోజు అవుతుంది, ఒక్కరికి కూడా సాయం రాలేదని ప్రజలే చెప్తున్నారు. కనీసం ఇక్కడ వీరిల్లు ఇదే మొత్తం పోయింది. బ్లీచింగ్ పౌడర్ వేయడానికి కూడా ఎవరు రాలేదు, ఆహార పొట్లాలు రాలేదు. ఎవరన్నా వచ్చినా స్వచ్ఛంద సంస్థలు వస్తున్నాయి, లేవు అరాకొర వస్తున్నాయి, మేము నిన్నటి నుంచి చేస్తున్నాం, మాకు చేతనైంది అలా. కానీ ప్రభుత్వం చేయాల్సిన బేసిక్, ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి, ఇది పెరుగుతుంది, మరి షెల్టర్ జోన్స్ ఒకటి ఏర్పాటు చేయాలి, మినిమం అది. ఆ షెల్టర్ జోన్స్కి వీళ్ళందరినీ చెప్పాలి, ముందే వాళ్ళకి మీరు నోటీస్ ఇవ్వాలి, లేకపోతే చెప్పాలి. కానీ ఇంతవరకు ఇక్కడ షెల్టర్ జోన్ లేదు. మరి ఇక్కడ ఇదంతా మునుగుతూనే ఉంది కదా, అట్లాంటి పరిస్థితులు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, ఇక్కడ దాని ఒడ్డునే పెద్ద పెద్ద గుంటలు తీసిండ్రు రాజీవ్ స్వగృహకి పెడదామని. అది చేసిన చూసి మళ్ళీ ఇక్కడ పెద్ద గుట్టు ఉండేది, ఈ గుట్టని తీసేసి గుంటలు చేసిండ్రు, మళ్ళీ అది వదిలేసి పోయి అక్కడ కట్టిండ్రు. ఈ గుట్ట లేయడం వల్ల ఇవన్నీ మునిగిపోయినాయి. మరి ఇక్కడ కరకట్టు కట్టాలని అన్నారు, మరి కరకట్టు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఇట్లాంటివన్నీ ప్రభుత్వ అన్ప్లాన్డ్ డెవలప్మెంట్ కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి తుగ్లక్ పనులన్నీ చేసుకుంటూ ఈ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికైనా సరే మీ చేతిలో ఫండ్స్ ఉంటాయి కాబట్టి, NDRF ఫండ్స్ కూడా ఉన్నాయి కాబట్టి, మీరు ఏదో పెద్ద పెద్ద ఇప్పుడే మీరు అన్నీ చేయాలని కాదు కదా, ప్రజలు కోరుకున్నది నిత్యావసరాలు, తాగడానికి నీరు, బెడ్షీట్స్ అట్లాంటివి కావాలి. ప్రధానంగా గతంలో కూడా ఈసారి ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా చాలా మంది దగ్గర వచ్చారు, చేస్తామని చెప్పారు. కానీ బీజేపీ నాయకులు వచ్చి కూడా ఆదుకుంటామని చెప్పారు. కానీ గతంలో వచ్చినప్పుడు ఆదుకోలేదు, ఇప్పుడు కూడా ఆదుకోని చెప్పి ఇక్కడ చాలా మంది నిర్వాసులు ఆవేదన చేస్తారు. అసలు దీని ప్రత్యేకంగా దానికి నిర్ధారణ ఎట్లా చేస్తారు రాబోయే రోజుల్లో? ఇప్పుడు ఏదైనా తక్షణం ఇమ్మీడియట్ జరుగుతున్నప్పుడు, ఉపద్రవం జరిగినప్పుడు ఆదుకునేది మన స్టేట్ గవర్నమెంట్ నుంచి చేస్తే కేంద్రం నుంచి రీయింబర్స్ చేస్తుంది. అది ఇక్కడ చేయాల్సింది, ఆన్ గ్రౌండ్ చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్స్. వాళ్ళు మరి ఇక్కడ రాలేదు. సో విఫలమైన అంటే అది ప్రజలే చెప్తున్నారు. సో ఇంతవరకు అయితే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్లో 3 days అయింది, 4 days అయింది, మినిమం రాలేదు, మినిమం వాటర్ రాలేదు, ఫుడ్ కిట్స్ రాలేదు. ఇది ప్రజలు చెప్తున్నది, మీరు చూస్తున్నది కూడా. కాబట్టి అన్ప్లాన్ డెవలప్మెంట్ ఒకటి దీనివల్ల ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఆ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ NDRF ఫండ్స్ కిషన్ రెడ్డి గారు చెప్పారు, ఆల్రెడీ మీరు ఫండ్స్ ఉన్నాయి, మీరు తీసుకోండి, డ్రా చేయండి, మళ్ళీ మేము 200 crores ఇస్తామన్నారు. అది మేము మా తరఫున ఏది ఉందో అది మేము చేయగలుగుతాం. రేపు వారు వస్తారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 మంత్రులు కానీ, కలెక్టర్ కానీ ఇక్కడ ప్రవేశిస్తారు. కానీ కేంద్రం నుంచి నిధులు ఏమి రావట్లేదని చెప్పి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా మా ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు ఆర్థిక సాయం ఇస్తాం, ఆదుకుంటాం, కానీ కేంద్రం నుంచి మాత్రం ఎట్లాంటి నిధులు రాదని చెప్పి ముఖ్యమంత్రి చెప్తుంది సార్. అందుకని నిన్న కిషన్ రెడ్డి గారు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఫండ్స్ పలానా ఫండ్స్ మీకు ఆల్రెడీ ఇచ్చినాము, అవి వాడండి, ప్లస్ అది వాడంగానే మేము ఇంకా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను వారు చెప్తూనే ఉన్నారు. అది ప్రైమ్ మినిస్టర్ దృష్టికి కూడా ఇవాళ మా కేంద్ర మంత్రులు వారు తీసుకెళ్ళడం జరుగుతుంది. అది జరుగుతుంది. కానీ నేను అనేది అలా జరిగిన 1 day, 2 day, 3rd dayలో మీరు ఏం చేస్తున్నారు? ఇది నా ప్రధానంగా చివరిగా మీరు ఈ నగరవాసులకు మీరు చేసే సహాయం ఎలా ఉంటుంది? మా లాంటి వారు మాకు తోచినంత సహాయం మేము చేస్తున్నాం. CSR ఫండ్స్ అడుగుతున్నాం, మా ఫ్రెండ్స్ అడుగుతున్నాం, ప్రభుత్వ పార్టీ తరఫున వస్తున్నాయి. కానీ ఇది మేము చేసింది కూడా కొంతవరకే రీచ్ అవుతుంది. మీరు మాస్ రీచ్ కావాలి అంటే గవర్నమెంట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి నుంచి కొన్ని thousands of ఫుడ్ కిట్స్, మేము ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చినాం, వాటర్ బాటిల్స్ ఇచ్చినాం, బెడ్షీట్స్ ఇస్తున్నాం, ఇది మా చేతి డ్రెస్సులు ఇస్తున్నాం. జీవీ మాల్ లాంటి అధినేతలు వారు ముందుకు వచ్చి వారు CSR ఫండ్స్ కానీ వారి సొసైటీ వారికున్న ఇది వారు చేస్తున్నారు. అట్లా మాకు సాయనంత వరకు మేము చేస్తున్నాం. మొత్తం చూసినట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం భారీ వర్షాల నేపథ్యంలో మాత్రం ఇక్కడ ఆ నగరవాసులు అంటే ప్రత్యేకంగా మున్నేరు పరివాహక ప్రాంతాల్లో మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మాత్రం వారిని ఆదుకునేందుకు కూడా బీజేపీ మాత్రం పార్టీలో వినోదరావు కూడా ఇక్కడికి వచ్చి చాలా మంది పరామర్శిస్తున్నారు. అయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10,000 రూపాయలు ఇస్తున్న నేపథ్యంలో మాత్రం కేంద్రం కూడా ఆదుకుంటుందని కిషన్ రెడ్డి కూడా ఈరోజు మీడియాతో మాట్లాడుతూ కూడా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ ప్రజలను ఆదుకునేందుకు కూడా తగిన చర్యలు చేపడుతుంది. అదేవిధంగా ఇక్కడ పెద్ద ఎత్తున కరకట్ట కట్టుకు ఏర్పాట్ల విషయంలో కూడా కేంద్రం సపోర్ట్ తప్పనిసరిగా ఉంటుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి కూడా ఇక్కడ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 టీవీ, ఖమ్మం నుంచి. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తనపై అత్యాచారం చేసి వేధిస్తున్నాడని ఓ మహిళ ఆరోపించింది. ఈ విషయాన్ని గతంలోనే సీఎం చంద్రబాబు నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లానని వెల్లడించింది. తనకు ఆదిమూలం నుంచి ప్రాణహాని ఉందని తెలిపింది. సీఎం స్పందించి న్యాయం చేయకపోతే టీడీపీ ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొంది. ఇలాంటి కుట్ర చేయాలనే ఆలోచన తనకు లేదని స్పష్టం చేసింది. రావాలని చెప్పి కోరగా నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉండింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. అందువల్ల నేను ఎవరికి చెప్పుకోకుండా నేను సైలెంట్గా ఉండిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేసి నువ్వు కానీ రాలేదంటే నేను మళ్ళీ నీ కుటుంబాన్ని, నీ భర్తని చంపేస్తానని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. బెదిరించడం ద్వారా నేను మళ్ళీ అక్కడికి భీమా స్పేర్ డేస్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను పూర్తిగా ఆయన్ని అవాయిడ్ చేస్తూ వచ్చాను. నేను అవాయిడ్ చేశానని తెలుసుకున్న అతను నాకు పదే సైకోలాగా నిమిషానికి ఒకసారి ఫోన్ చేయడం జరిగింది. అది గుర్తించిన నా భర్త ఎమ్మెల్యే నీకు ఎందుకైతే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ ఇంచేసి నన్ను కొట్టడం, నన్ను బెదిరించడం చాలా చేశాడు. చేసిన తర్వాత నేను ఆ బాధను భరించలేకుండా నాకు జరిగిన బాధని నేను ఆయనతో వివరించడం జరిగింది. వివరించినప్పుడు నా భర్త ఇలానే నీకే జరిగిందా, చాలామందికి జరిగిందా అన్నప్పుడు చాలా మహిళలు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో, మహిళలు చాలామంది బలైపోతున్నారు చెప్పాను. నేను చెప్పినప్పుడు ఆయన సూచించాడు నన్ను చాలామంది మహిళల్ని కాపాడుకొని మనం బ్రతకాలి, మనం కాపాడుకోవాలని చెప్పి ఆయన నాకు ఒక పెన్ కెమెరాని అరేంజ్ చేసి ఇవ్వడం జరిగిన తర్వాత ఆగస్టు 10వ తారీఖు భీమా స్పేర్ డేస్కు 1:30 వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగిన కామ క్రీడలను నేను రికార్డ్ చేసుకొని తీసుకొచ్చి నా భర్తకి ఇవ్వడం జరిగింది. అటు తర్వాత నేను మంగళగిరి పార్టీ ఆఫీస్ గారికి, పెద్దబాబు గారికి, చిన్నబాబు గారికి ఇద్దరికి నేను తెలియజేయడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకు పిలుపు వస్తుందని ఇన్ని రోజులు వెయిట్ చేశాము. తర్వాత ఈ విషయం ఆయన తెలుసుకొని నన్ను బ్లాక్మెయిల్కి గురి చేయడము, మా ఇంటి చుట్టూ 4-5 మందిని పంపించి నన్ను వెతకడం చేస్తున్నాడు. నాకు ప్రాణహాని ఉంది, ప్రాణ భయంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి చీడ పురుగులు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజులు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదని చెప్పి బాబు గారికి తెలియజేస్తున్నాను. అయ్యా బాబు గారు, నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పి నేను ఇక్కడికి రాలేదు. అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది, నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు. మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు కొలంబియా, యుఎస్ఏ నుంచి శాస్త్రవేత్తల బృందం వచ్చింది. ఈ పరిశోధనలు ఏడాదిలోగా పూర్తవుతాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.
స్థానిక కిడ్నీ ఆసుపత్రిలో ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి వైద్యులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కిడ్నీ వ్యాధులపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను పరిశీలించారు. ఇప్పటికే ఉద్దాన ప్రాంతంలో 80 మంది రక్త నమూనాలు సేకరించామని, వీటిపై పరిశోధనలు చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు. దక్షిణాఫ్రికా, కొలంబియా, కెనడాలోనూ కిడ్నీ వ్యాధులు ఉన్నాయని, అక్కడ ఈ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారని అన్నారు. వరంగల్ జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎన్టీఆర్ నగర్, బీఆర్ నగర్, డీకే నగర్ నీట మునిగాయి. దీంతో బాధిత ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. బాధితులను జిల్లా కలెక్టర్ సత్యశారద పరామర్శించారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. తమ కాలనీలో త్వరగా మరమ్మతులు చేపట్టాలని బాధితులు కలెక్టర్ని కోరారు. ఈ పరిస్థితులపై మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్. గత 3 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు హన్మకొండ, వరంగల్ 2 జిల్లాలు నీట మునిగాయి. మన ముందు కొంతమంది పునరావాస కేంద్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళ ఇల్లులు మొత్తం ఆ వర్షంలో మునిగిపోవడం వల్ల వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర నష్టం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు సెల్వం అన్న. ఎట్లా జరిగింది మీ ఇల్లు, ఎలా మునిగిపోయి మీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మాది చివరికి కట్ట పక్కకే ఇల్లు అన్న. మాది ఫస్ట్ ఇల్లు మునిగింది, మాది మునిగితే ఒక్కొక్కరిగా చెప్పేసి అందరు బయటికి వెళ్ళండి, నీళ్ళు వచ్చేస్తుందని పిల్లల్ని అందరిని తీసుకొని సామాను ఇంట్లోనే వేసి తలుపేసుకొని వచ్చేసాం. సామాను మొత్తం అందులోనే మునిగిపోయి ఉన్నది. ఇంకా మేము ఇంటికి పోలేదు. ఇంకా ఇక్కడ గుడి కాడ తీసుకొచ్చి పెట్టారు. ఈ గుడి కూడా వేరే వాళ్ళు మాట్లాడి వదిలిపెట్టారు. ఇంకా సంవత్సరం వీళ్ళే వదులుతారు, కానీ ఆసారి వస్తే అంత ఆగమనం చేశారని వీళ్ళు వదలలే. అలా వేరే వాళ్ళు వచ్చి చెప్తే వదిలిపెట్టారు. అంటే అన్న మీరున్న ఇళ్ళలో ఎన్ని కుటుంబాలు మొత్తం? అన్ని కుటుంబాల ఇల్లు మొత్తం మునిగిపోయాయంట. మేము ఉన్నది వచ్చాన మొత్తం దాదాపు ఒక 30-40 ఇల్లులు ఉంటాయన్న. అన్ని మొత్తం మునిగిపోయాయి, అన్నీ మునిగినాయి. ఇప్పుడు అక్కడ ఉన్న దాంట్లో ఎవరికైనా ప్రాణహాని జరిగిందా? ఏం జరగలేదు, అంత మంచిగానే తీసుకొచ్చినాము. నీళ్ళు కొద్దిగా వచ్చిన వెంటనే అందరిని తలుపుకొని వచ్చినాం. ఫాస్ట్గా వస్తూనే ఉంటే ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి దబదబా రోడ్డు మీద వదిలేదు. అంటే వర్షం పడడం వల్ల మీరు ఎవరికైనా సమాచారం ఇచ్చారు అధికారులకు? ఇట్లా అధికారి ఎవరు సమాచారం ఇవ్వలేదు. మీరే స్వతహాగా మీరే బయటకు వచ్చేసి ఇక్కడికి వచ్చేసారు? బయటకు వచ్చి చూస్తున్నా, నీళ్ళు వచ్చేసి చూసిన వెంటనే అందరినీ తీసుకొని బయటికి వెళ్ళి వచ్చినాం. మేము మనతోటి మరో మహిళ ఉంది, ఆ మహిళ అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీ పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏం జరిగింది ఆ రోజు రాత్రి? వర్షం వచ్చి మొత్తం తడిచిపోయి పిల్లలంతా ఆగమైపోయినాయి అన్న. కట్టుకున్న బట్టల కాడ నుంచి బస్సుల కాడ నుంచి అన్నాగం అయిపోయినా. 4-5 సంవత్సరాల నుంచి మాకు ఇదే ఇబ్బంది అవుతుంది, కానీ ఎవరు వచ్చి మాకు కొద్దిగా హెల్ప్ చేయడానికి ఏం లేదు. తినడానికి మాత్రం హెల్ప్, పిల్లల్ని పాలకి కష్టం ఇబ్బంది అవుతుంది. మేము ఉండడానికి కూడా వీళ్ళకి ఉన్న జాగ్రత్తగానే పిల్లలకి ఏం తినడానికి తినలేకుండా బాగా కష్టపడిపోయినా. వీళ్ళు కొద్దిగా హెల్ప్ చేసినా కూడా కొద్దిగా ఇప్పటికీ మేము మంచిగా ఉన్నాం, కానీ బట్టలు అనేది వస్తువులని ఇంట్లో ఖరాబ్ అయిపోయి ఉన్నాయి.
వాడి కొద్దిగా మాకు ఏమైనా హెల్ప్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే ఎన్నికల టైంలో ప్రజాప్రతినిధులు మీ ఇక్కడికి వస్తున్నారు, హైదరాబాద్ సిటీ తర్వాత వరంగల్ పేరు ప్రగతి భావించింది, దీన్ని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. మరి వాళ్ళు ఎన్నికల టైంలో వచ్చి మాటలు చెప్తున్నారు తప్ప సాధారణ టైంలో మీ ఇక్కడికి వచ్చేసి మీకు సహాయం తీస్తున్నారా? లేదన్న, ఏం లేదన్న, నార్మల్ ఎప్పటిలానే ఉన్నారు. ఎన్నికల టైంలో మేము అంత ఇస్తాం ఏం చేస్తా అది చేస్తాం అంటారు, కానీ ఇప్పటివరకు మాకు చేసింది ఏం లేదు. ఇప్పుడు మాకు సంవత్సరం ఇప్పుడు ఈ కరెక్ట్ ఈ నెల వచ్చిందంటే మాకు ఇదే కష్టం వస్తుంది. చిన్న చిన్న పిల్లలకి బాగా కష్టపడుతున్నాం. నీళ్ళకి వరదకి పాముల పురుగుల జల్లులలో వండుకొని బాగా ఇబ్బంది అవుతుంది. మాకు కొద్దిగా వేరే ఇల్లులైనా వేరే ప్లేస్లో చూస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎవరిని కలిసినా ఒకటే కన్నీరు కాదా, ప్రతి ఏటా వర్షాకాలం వస్తే చాలు మా ఇల్లు మొత్తం మునిగిపోతూనే ఉంటాయి, మమ్మల్ని పట్టించుకున్న దాగలేని చెప్పారు. అయితే ఏదేమైనా మాత్రం ఎన్నికల ప్రచారం టైంలో మాత్రం ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థులు ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా మీకు ఏదో చేస్తామని చెప్పినది. గత ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ కూడా వరంగల్ని డెల్లాస్ చేస్తాను, ప్రపంచంలో వరంగల్ ఒక పేరు చేస్తానని చెప్పినది. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఇక పరిస్థితి మాత్రం ఒక దయనీయ పరిస్థితి కనబడుతుంది. వర్షాకాలం వస్తే చాలు, ఒక చిన్న చినుకు పడితే చాలు కొన్ని ప్రాంతాలు మాత్రం నీడ మునిగిపోతున్నాయి. ఏదేమైనా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం వరంగల్లో ఉన్న పునరావాస కేంద్రంలో ప్రతి ఒక్కరు మాత్రం వాళ్ళ ఇంటిని వదిలిపెట్టి వచ్చి ఈ పునరావాస కేంద్రంలో జీవనం కొనసాగుతున్నారు. ఎవరిని కలిసినా మాత్రం బాధ ఒకటే ఉంది, మామూలుగా వర్షాకాలం వస్తే మాత్రం మా ఇళ్ళని మునిగిపోతూనే ఉన్నాయి. ఇదంతా మాత్రం అక్రమ కట్టడాల నిలమే అనుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఎక్కడికైనా చెరువు శిఖం ఉన్న కాడ సైడ్ అనేది ఉండేది, సక్క నిలుగు చెరువు స్టోర్. కానీ గత ప్రభుత్వ హయాంలో కానీ ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు కానీ కొంత నాయకులు ఆ భూములను కబ్జా చేసి ఆ నాళాల మీద ఇల్లు కట్టడం ద్వారా ఇవన్నీ పక్క వెళ్ళిపోతూ జరుగుతుంది. ఏదేమైనా మాత్రం ఇక్కడ పరిస్థితి చూసుకుని మాత్రం మనకి దయనీయంగా ఉంది. సుమారు ఇక్కడ మాత్రం ఒక 180 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఇక్కడ వచ్చి ఉండడం జరిగింది. ఇంతేకాకుండా మరికొన్ని ప్రదేశాల్లో కూడా పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఏదేమైనా మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 3 రోజులు కురిసిన భారీ వర్షాలు మాత్రం చాలా కుటుంబాలు నీట మునిగాయి. మరికొన్ని జీవితాలు ఏ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో వైద్య సేవలు అందించడానికి కొంతమంది ఏఎన్ఎంలు మనతో ఉన్నారు. వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. ఎంతమందికి వీళ్ళు సేవలు అందించారు, ఇటువంటి ఇంకెక్కడ సంఘటన జరిగే తెలుసుకుందాం. మేడం నమస్తే. ఇప్పుడు ప్రస్తుతానికి మీ పునరావాస కేంద్రంలో ఎంతమంది ఉన్నారండి? ఇక్కడ 60-70 మంది దాకా వచ్చిండ్రు. అందరికీ ఏమన్నా ఆరోగ్యపరంగా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మేము మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఎంజిఎం యూఎఫ్డబ్ల్యూసీ నుంచి వచ్చినాం. అంటే మీరు వచ్చిన తర్వాత ఇటువంటి అంటే మెయిన్ ఇష్యూ అయినా జరిగిందా? అంటే వీళ్ళకి ప్రమాదమైన వాటిలో సమస్యలు ఎదుర్కొన్నాయా? చిన్న చిన్న సమస్యలు ఉన్న వాళ్ళకు వచ్చినాం మెడిసిన్. మేజర్ ఇష్యూ వాళ్ళందరికీ ఎన్టీఆర్ కాలనీ, బృందావన కాలనీలో అందరికీ వరదలు వచ్చి వాళ్ళందరూ ఇక్కడికి నైటే షిఫ్ట్ అయ్యారు. మేము నిన్నటి నుండి హెల్త్ క్యాంపులు పెట్టుకొని చేస్తున్నాము. మా డిఎంహెచ్ఓ గారు ఆర్డర్ ఏంటిదంటే అందరికీ వరద బాధితులకు ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇక్కడ సేవలు అందించాలని మాకు ఆర్డర్స్ ఇష్యూ చేశారండి. మా మెడికల్ ఆఫీసరు, మేము, ఏఎన్ఎం, ఆశాలు అందరం వచ్చి ఇక్కడ వీళ్ళకు ఎవరికి ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా మేము వాళ్ళను చూసుకుంటూ వాళ్ళకి మన ట్యాబ్లెట్స్ కానీ ఇంకా వాళ్ళకి ఏది వైద్య సేవలు అందించాలంటే అది అందించడానికి ఇక్కడ క్యాంపు పెట్టుకుని ఉంటున్నామండి. ప్రొద్దున నుండి నైట్ దాకా ఉంటున్నాము. ఆరోగ్య శాఖ సైతం ఒక ముందడుగు వేసింది. పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి సబ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరైనా ఆరోగ్య సంఘాలు జరగకుండా ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంటే మాత్రం వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళ ఆరోగ్యం కుదురుపడే విధంగా మార్గాలు చేపడుతున్నారు. నిన్న ఆదివారం రోజు ఉదయము నీళ్ళు వచ్చినాయి అని చెప్పి అందరూ బయటకు వెళ్ళాలి, పునరావాస కేంద్రాలకు పంపిస్తామన్నానంటే బయటకు వచ్చినాం. మా ఆయనని పునరావాస కేంద్రాలకి ఎవరు తీసుకురాలే. మా వాళ్ళే, మా మరిదే చేతిలో ఎత్తుకొని వచ్చిండు. మాకు ఇక్కడికి సంపదన్న, కాంగ్రెస్ పార్టీ లీడర్ సంపదన్న తీసుకొచ్చిండు. మ్యాక్సిమం మా ఇల్లు మునిగి అన్ని వాటర్ వచ్చినాయి. మొత్తం వెంటిలేటర్ల లెవెల్ వచ్చినాయి మాకు. వెళ్ళలేదు, మేము వెళ్తామన్నాము. మేడం, కలెక్టర్ మేడం వచ్చి మళ్ళా అల్పపీడనం ఉంది, వాటర్ వచ్చే సూచన ఉంది. ఇప్పుడు మాకు మగవాళ్ళు గిన్నెకాయలేరు, ఆయన కాలుకు దెబ్బ తగిలి అట్లున్నారు. లేడీస్ ఒక్కరు పోయి ఇబ్బంది పడతారు, అట్లా పోవద్దు. నేను ఒకసారి చెక్ చేసి అన్ని క్లారిటీగా ఏం ప్రమాదం లేదు అన్న తర్వాత పంపిస్తానని చెప్పి మేడం వచ్చి చెప్పిపోయింది. ఏమి ఇబ్బందులు లేవు మాకు, అన్ని ఇబ్బందులు ఏం లేవు. మంచిగా పీకే నగర్ మేమందరం ఒక్క కాడు ఉండేటోళ్ళమే. రోడ్డుకు నా గుడిసె ముందట ట్రాన్స్ఫారం పెట్టిండ్రు. దాంట్లో నీళ్లు అటు బౌరక ఇటు వస్తాను. ఈ గుడిసె నిండుకుంటుంది. బట్టలు లేకుండా గిన్నె వండుకొని గిన్నె లేదు, తినడానికి కూడా పల్లెం లేకుండా కొట్టుకుపోయింది. నేను ఆ బల్లె, ఆడపిల్లల బల్లె మేడం ఇస్తే కట్టుకున్నా చీర. అంత ఇబ్బందితో బతుకుతాను. నీరు సచ్చదాన్ని బతికినా, మరి ఇప్పుడు కూడా సచ్చదాన్ని బతికినట్టే.
మీరు ఆ ట్రాన్స్ఫారం కాడ చూడండి, చుట్టూరుగా గడ్డి నీళ్ళు అటుపోక ఇటు వస్తాయి, అన్ని ఇంట్లోకే వస్తాయి. నేను ఎంత పోసుకున్నా, మట్టి పోసుకున్నా సార్, మట్టి అంతా కొట్టుకుపోయింది. అటుపోయే నీళ్ళని ఇటు వచ్చి సత్యదాన్ని బతికిన సంవత్సరం ఎప్పుడు ఇంతే నా బతుకు. నా భర్త చచ్చిపోయాడు, నా కొడుకు చచ్చిపోయాడు, నాకు ఒక్క బిడ్డ మొలుగు దగ్గర పందుకుంటాను ఉంటుంది. నేను ఒక్కదాన్ని అనాథను సారు. మీ దయ ఏమన్నా చేయండి, సచ్చిన మీరే బతికిన మీరే. నేను మనం ప్రభుత్వం ఏర్పరిచిన మరో పునరావాస కేంద్రం దగ్గరకు వచ్చాము. ఇది ఉర్సుగుట్ట ప్రాంతము. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. ఏమైందమ్మా, మీ బాధ ఏంది, మిమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చిండ్రు? మాకు నీళ్ళు వచ్చినాయి బాగా. టీకే నగర్ గుడిసెలమాయి. నా పేరు టీకే నగర్ దుర్గమ్మ అంటారు. మాకు నీళ్ళు వచ్చినాయి బాగా, పైనుంచి వరద కొట్టు బాగుండి నీళ్లు మునిగి మామూలు గవర్నమెంట్ వారు తీసుకొచ్చి ఇక్కడ తోలిళ్ళు. మాకు కాలువ నీళ్ళు ఎక్కువ, ప్రతి సంవత్సరం ఇవే నీళ్ళు వస్తానే మా పరిస్థితులు ఇట్లయితేనే. మాకు ఆ కాలువ కట్టియాలి, ఆ కాలువ ఒకటి కట్టించి మాకు పట్టాలు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. మేము కోరుకుండేది ఇది, ప్రభుత్వాన్ని కోరుకుంటాను. కాదమ్మా, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఎన్ని రోజులు అవుతుంది? మేము వచ్చి 4 రోజులు అయితే. 4 రోజులు. ఏ టైంలో జరిగిందమ్మా? అంటే ఎప్పుడు వర్షం వచ్చింది, ఏ టైంలో మీకు? నైట్ అంతా వర్షం వచ్చి మామూలుగా వచ్చినాయి నీళ్ళు. పొద్దున 8:30 వరకు బాగా రండి పొర్లి పొంగినాయి. పోలీసు వాళ్ళు కొండమల్లి సారు వీళ్ళందరూ వచ్చి మాకు తీసుకొచ్చి వరదల నుంచి తీసుకొచ్చి బయట తీసుకొచ్చి ఇక్కడ ఒప్పచెప్పిండు. మళ్ళీ సార్ కూడా వచ్చి మాట్లాడిండు, పట్టాలు ఇస్తానని ఒప్పుకున్నాడు. సార్ మాకు పట్టాలు ఇవ్వాలి, మాకు ఇందిరమ్మ ఇల్లు కట్టియాలి. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అక్కడ నీళ్ళలో మునిగినాయి? 100 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాలను తీసుకొచ్చారు ఇక్కడికి? తీసుకొచ్చి మీకు అక్కడ రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మీకు వాళ్ళు లంచ్ అరేంజ్ చేస్తున్నారు? లంచ్ భోజనాలు అన్నీ మాకు మంచిగా సౌకర్యం ఉన్నది. అన్నీ మళ్ళీ జ్వరాలు వచ్చిన వాళ్ళకు కూడా టాబ్లెట్లు మందులు అన్నీ ఇప్పించిండ్రు. మంచిగానే చూసుకున్నారు. కానీ మాకు కావాల్సింది నీళ్ళ రాకుండా ఉండడానికి ఆ కాలువ కట్టియాలి. భారీ వర్షాలు మాత్రం వరంగల్ జిల్లా కేంద్రంలో గల పరిసర ప్రాంతాలు మొత్తం నీటి మునిగాయి అనుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. ఈ లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో లోతట్టు ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా ముందస్తు ప్రణాళికపరంగా చర్యలు తీసుకోవాలి. ఈ మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్త తీసుకున్నా మాత్రం ఇటువంటి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళ ముందస్తు జాగ్రత్త బయట తీసుకుని చేసుకోవచ్చు. కెమెరా వాళ్ళతో సుధాకర్, ఫోర్సెస్ టీవీ, వరంగల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.